అమ్మ 14,000 పీపుల్ రాముణ్ణి రాముణ్ణి అటాక్ అటాక్ చేశారు. చేశారు కదా, ఉమ్. అప్పుడు ఆయనకి ఏం దెబ్బ తాకలేదా? తాకిందిగా. రామయ్య తండ్రికి గుండెల్లో బాణం గుచ్చుకుంది అప్పుడే. ఎవరి వల్ల ఇలా జరగలేదు. వనవాసంలో ఉన్నటువంటి రామయ్య తండ్రి మీదకి కరుడు వచ్చాడు కదా, శూర్పణఖ చెప్పిందని చెప్పి 14,000 మంది సైన్యంతో వచ్చినప్పుడు ఏం చేశారట, అందరూ చనిపోతూ ఉన్నారు, కరుడు మాత్రం ఉన్నాడు. కరుడు వచ్చి రాముడితో యుద్ధం చేయడానికి అని చెప్పి ముందుకు వచ్చినప్పుడు ఒక అడుగు ముందుకేసి ఒక బాణం వేస్తే అది వెళ్ళి ఆయన కవచాన్ని ఇది చేసేసింది. ఇంకొక బాణంతో ముందుకు వచ్చేసరికి ఆయన గుండెలో ఆ బాణం దిగిపోయిందంట. బ్లడ్ ఇలా ఉబికి వచ్చిందంట బయటికి. ఆ సమయంలోని ఆయన చేతిలో ఉన్నటువంటి బాణంతో ఆ కరుణ్ణి అట్లా నేల కరిపించేస్తే ఆయన చనిపోయిన తర్వాత ఆ బ్లడ్ తో ఆయన అట్లా, అంటే 14,000 మంది మరణానంతరం కూడా అప్పటి వరకు దూరం నుండి సీతమ్మ తల్లి చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇంతమందిని తన కళ్ళ ముందు అంత ధైర్యము సాహసోపేతంగా కూడా శ్రీరామచంద్రమూర్తి ఒకేసారి చంపేస్తే 1:12 నిమిషాల్లో ఆవిడ ఆశ్చర్యపోయి ప్రేమతో అభిమానంతో వెంటనే బయటకు వచ్చేసి చుట్టూ ఎంతమంది మునులు ఋషులు ఉన్నా కూడా వెంటనే వెళ్లి రామయ్య తండ్రికి చందమామ అందించేటువంటి స్వాంతన ఎంత మహత్తరంగా ఉంటుందో అలాంటి స్వాంతన అందించారంట గట్టిగా గౌరవించుకొని. కాబట్టి రామయ్య తండ్రికి గుండెల్లో బాణం గుచ్చుకుంది కరుణతో యుద్ధం చేసినప్పుడు. అయితే రాముడికి కూడా రక్తం వచ్చిందా? వచ్చింది. మరి ఆ తర్వాత ఏమైందో నెక్స్ట్ స్టోరీలో చెప్తా. ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒకటి. బాయ్.